మూడు కాలాలు. ఎన్ని కాలాలు? పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని కాలాలు? మూడు కాలాలు. మనం మామూలుగా మనం అనుకున్న ఎన్ని కాలాలు? వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము. ఇయో మూడు కాలాలు. పరిశుద్ధ కాలం గ్రంథములో ఎన్ని కాలాలు? మూడు కాలాలు. అది ఏ కాలాలంటే అజ్ఞాన కాలము. ఏ కాలం అది? పరిశుద్ధ గ్రంథముల మాటలు అజ్ఞాన కాలము. రెండోది ధర్మశాస్త్ర కాలము. చెప్పండి, ముందే కాలము అజ్ఞాన కాలము, రెండోది ధర్మశాస్త్ర కాలం, మూడోది కృపాకాలం. ఏ కాలం అండి? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. చాలామంది కృపను పోగొట్టుకుంటున్నారు. చాలామంది కృపాకాలంలో ఉన్నాము. ఆ కృపాకాలం కూడా కొద్ది రోజులు మట్టికే ఉంటుంది. ఆ కృప కూడా ఏమవుతుంది? ఆ కృప కూడా తొలగిపోతుంది. ఇంకా కృప అనేది భూమి మీద ఉండనే ఉండదు. శ్రమల కాలం వస్తుంది. అప్పుడు ఏ కాలం? శ్రమకాలం వస్తుంది. అందుకనే నేను ప్రార్థన చేస్తుండగా సంఘానికి ఇప్పుడు కావలసింది ఆశీర్వాదం కావాలా, లేదంటే మిమ్మలను సరిచేసి దేవుని ఎదుట నిలబెట్టేవారు కావాలా? చెప్పండి ఒక మాట. ఏమండి? అదేంటండి పాస్టర్ గారు, ఆశీర్వదించండి ఆశీర్వదించండి అంటారా? ఏమండి? నేను ఆశీర్వదించి దించన్నా, దిగు అన్నా, అది దిగిరాదు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు యేసయ్యను నమ్ముకుంటున్న మనకి కావలసింది ఏంటో తెలుసా? ఈ కృపాకాలములో దేవుడు మనకి కృపను అనుగ్రహించినట్లుగా, ఆయన ఎదురుగా మనం నిలబెట్టినట్లుగా ప్రతి విషయములో యేసయ్యను నమ్ముకుంటున్న మనము ఉతక స్నానం చేయాలి. ఏ స్నానం చేయాలి అంటే ఏమండి? సాకల వాడిని సబ్బు పట్టుకొని బాగా మిమ్మల్ని పామి బండకేసి బాధ. రుద్దడం కాదు, రుద్దడం అయిపోయింది. ఇప్పుడు బాధే టైంలోకి వచ్చింది. ఏంటంటే పాస్టర్ గారు అలా పోతున్నారు అంటే, నీలో ఉన్న చెప్పండి, నీలో ఉన్న ఆ మైలము పోవాలి, నీలో ఉన్న మడ్డి పోవాలి, నీలో ఉన్న ఆ మచ్చ మడత డాగు ఎప్పుడైతే పోయిందో అప్పుడు నువ్వు దేవుని ఎదుట నిందారహితంగా చెప్పండి, నిందారహితంగా నిలబడతావో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పరిశుద్ధ గ్రంథములో రెండు మాటలు, చక్కని మాటలు అవి. దేవుడు సంఘాన్ని లేక సంఘ బిడ్డలను ఆయన చెట్లుగా పోల్చాడు. సంఘ బిడ్డలను, సంఘానికి వస్తున్న వారిని, బయటి వారి గురించి మనకు అనవసరం. ఏమండి? సంఘానికి వస్తున్న పిల్లల కొరకు చక్కని మాటలు, రెండు మాటలు మాట్లాడాడు ఆయన. చూడండి, చెట్లుగా పోల్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మీకు అది తేటగా నేను చూపెడతాను. ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 6వ వాక్యం. వాడు ఎడారిలోని
ఆ వాక్య భాగాన్ని చాలా మీరు చదవడం కాదు, చదివేటప్పుడు దాన్ని ఏం చేయాలి ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. మంచి దేవుని ప్రవర్తన గ్రంథం ఇది. అక్కడ అంటున్నారు, వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన నిర్జలమైపోయిన చవిటి భూమి యందును నివసించును. చాలు నా యాంక చూడండి ఒకసారి. వాడు అని వాక్యం చెప్పింది. వారు అన్నాడా ప్రభు అక్కడ? వాడు అన్నాడా? ఏమండి? వాడు అంటే ఇది ఒక్కొక్కరికి వస్తిస్తూ ఉంటుంది. ఇది అంటే సంఘంలో ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో, ఈ పరిస్థితుల్లో ఉన్నారో, ఈ అరుహ వృక్షం అంట ఎడారినే తప్ప, కాలిపోయిన నిశ్చలమైన ఆ చౌటి ఆ నేలనే తప్ప మరి ఏది కోరుకోదంట. వాడు ఎవరు లేక ఆమె అనుకోండి ఒకసారి. వాడు లేకపోతే ఆమె ఏం కోరుకుంటుంది? ఈ అరుహ వృక్షము ఎలా ఉంటుందో తెలుసండి? చిన్ని ఆకులు, చిన్న ఆకులు. ఏమండి? దాని ముళ్ళు 4-5 అంగుళాలు ముళ్ళు ఒక్కోటిని. ఆకు చూస్తే చిన్న ఆకులు. అవి పశువులు కూడా తినడానికి కనీ కష్టం, తినవు. ఎందుకంటే మూతెట్టేటప్పటికి ఏమవుతుంది? ఆ 5 అంగుళాలు ముళ్ళు ఏమవుతుంది? ముక్కులో గుచ్చుకుంటుంది, నోట్లో గుచ్చుకుంటుంది. ఎక్కడ బ్రతుకుతుంది? వీడు ఎక్కడ బ్రతుకుతున్నాడు అంటే అరణ్యములో బ్రతుకుతున్నాడు, అరణ్యాన్ని కోరుకుంటున్నాడు. వాడికి మేలొచ్చినప్పుడు కూడా వాడికి కళ్ళకు కానరాదంటండి, కానరాదు. ఎందుకని కానరాదు? ఏమా నీకు మేలు వచ్చినప్పుడు ఎందుకు కానరాదు అంటే వాడి నేత్రాలు ఏమైపోయినాయి? ముయ్యబడ్డాయి. ఈ లోకమని ఇహదేవత వాడి నేత్రాలకి గుడ్డితనము కలగజేసింది. అమ్మా అది నీవే కావచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, అయ్యా అది నీవే కావచ్చు. అక్కడ వాక్యం చెప్తుంది, వాడు కోరుకున్నదేంటి? వాడు అరుహ వృక్షము వలె ఎక్కడ కోరుకుంటున్నాడు? ఎడారి భూమి కోరుకుంటున్నాడు. రెండోదేమో కాలిపోయిన నేలను కోరుకుంటున్నాడు. మూడోదేమో సౌటి భూమి. ఏ భూమి అది? ఎవరన్నా కోరుకుంటారండి? చౌటు భూములు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు ఎలాగ ఉన్నాయి? దేవుని ఎదుట అరుహ వృక్షము వలె ఉన్నామా? ఇక్కడ దేవుడు మన ఎదుట 2 వృక్షాలను పెడుతున్నాడు. ఒకటి అరుహ వృక్షము, ఒకటి జీవ వృక్షము. చెప్పండి అమ్మా, చెప్పమ్మా. ఒకటేమో అరుహ వృక్షము, రెండోదేమో జీవ వృక్షము. మనం ఏది కోరుకోవాలి? ఎలా ఉండాలని కోరుకోవాలి? జీవవృక్షములాగా నేను ఉండాలి అని కోరుకోవాలి. అయితే ఇతడు ఏం కోరుకున్నాడు? అబ్బే నాకు జీవవృక్షము వద్దు, నేను అరుహ వృక్షములాగానే ఉండాలి, ఆ చౌటి భూమిలోనే ఉండాలి. మేలు వచ్చినప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉంటా, నా నేత్రాలు మూయబడ్డాయి. దేవుని బిడ్డ, ఈరోజు ఇదే కాలం అని చెప్పాను.
ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు నీకు మేలు చేయాలని, ఆ అరణ్య యాత్రలో నుంచి నిన్ను బయటికి రాగాలని, ఆ చౌటి భూమిలో నుంచి నిన్ను తీసుకురావాలని ఆయన శత ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీవేమో దేవునికి ఉన్నా కొలది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దూరంగా వెళ్ళిపోతున్నావు. మేలు కలుగునా నీకు అది ఏమవుతుంది? కనబడతలా. ఎందుకని కనబడతలేదు? మన నేత్రాలు గుడ్డితనాన్ని కలగజేసింది. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మరొక మాటను మీకు నేను చూపెడతాను ఈ సమయంలో. చూడండి, 48 6వ వాక్యాన్ని చూడండి. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి, అరణ్యములోని అరుహ వృక్షము వలె ఉండుడి. ఎలా ఉండమన్నాడు? ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు? అవునండి, ఎవరితోనూ? ఎక్కడ పారిపోమంటున్నాడు? అరణ్యములో ఎవరున్నారు? అరుహ వృక్షము వలె అక్కడ ఉండండి. వెళ్ళి ఎక్కడ ఉండాలి? అరణ్యములో ఉండండి. అరుహ వృక్షము వలె ఎవరితో చెప్తున్నారంటే మోయాబీలతో చెప్తూ ఉన్నాడు ఈ మాట. మోయాబీలు ఎవరంటే శపింపబడిన వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవునికి అయిష్టమైన కార్యములు చేసేవారు ఈ మోయాబీలు. ఆ 4వ వాక్యాన్ని చదవండి, పైన అర్థమవుతుంది మీకు. చూడండి, 4వ వాక్యాన్ని పైనే. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హోరోనయుము దిగుదలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లుహుయితు నెక్కుచు ఏడ్చుచున్నారు. ఎందుకని? ఎందుకని కష్టాలు? మాట్లాడండి, చదువుతున్నారు, లేఖనాలు అర్థమవుతుందా? ఎందుకని బాధలు? ఎందుకని ఇబ్బందులు? అరణ్యములో అరుహ వృక్షము వలె పారిపోవలసిన పనేమొచ్చింది? ఏమండి, మనకు కూడా ఒక ఉగ్రత దినం ఉంది. ఏమండి, ఆ ఉగ్రత దినం రోజుని ఏ మనుష్యుడు కూడా మాట్లాడండి, ఆ ఉగ్రత దినాన్ని ఏ మనుష్యుడు కూడా తప్పింపబడలేడు. అందుకునే ప్రియా దేవుని బిడ్డలారా, మోయాబీలు పారిపోనట్లుగా దేవుడు ఈ రోజున చెప్తూ ఉన్నాడు, అరణ్యములో అరుహ వృక్షము వలె ఉండండి అని. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? అరుహ వృక్షము వలె ఉన్నావా, లేక ఎడారిని కోరుకుంటున్నావా? నువ్వు అరణ్యంలోకి పారిపోయినా, అగాధ సముద్రంలో దాక్కున్నా, ఏ కొండ గృహంలో దాక్కున్నా, ఆయన ఉగ్రత దినాన్ని ఎవరో కూడా తప్పించుకోలేరు. ఏ మానవుడు తప్పించుకోలేడు. అందుకనే ప్రియా దేవుని బిడ్డ, తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా పడండి. అలా చూస్తారండి అమ్మా, అని చూస్తున్నారు. రాజువైనా అధికారివైనా తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, రాజువైనా అధికారివైనా ఎవరు కూడా తప్పించుకోలేరు.
ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నేను 3 కాలాల గురించి చెప్పా. ఏ కాలాలయ్యి? అజ్ఞాన కాలము, ధర్మశాస్త్ర కాలము, ఇది కృపాకాలము. ఈ కృపాకాలములో నువ్వు కృప పొందుకుంటే ఆ కృప నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే జీవవృక్షముకు నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? జీవవృక్షానికి. అందుకనే ఈ మోయాబీలో ఎవరయ్యా అంటే శపింపబడిన వారు. శపింపబడిన వారు. రెండోది శపింపబడిన రాజ్యము. అందుకని అక్కడ అంటున్నాడు, నీ రాజ్యం ఏమైపోతుంది? లయమైపోతుందంట. రాజ్యము లయమైపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఆయన రాజ్యమే లయమైపోతుందంటే మన కుటుంబాలు ఎంత? మనమెంత? మన కుటుంబాలు ఎంత? ఒకసారి మనం ఆలోచించుకొని ముందడుగేయాలి. ఈరోజు ఈ కృపా కాలమున వాక్యమైన దేవుడు అనేక మందితో మాట్లాడుతూ ఉన్నారు. యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతూ ఉన్నారు, సేవకుల ద్వారా సంఘములో హెచ్చరికల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి దగ్గర? ఎందుకని? మిమ్మల్ని ఎక్కడ నిలబెట్టాలని మాట్లాడండి. ఎక్కడ నిలబెట్టాలి మిమ్మల్ని? ఎక్కడ? దేవుని ఎదుట నిలబెట్టాలని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నిలబెడేవారు ఎలా ఉండాలండి? ఈ కృపా కాలములో కృప పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోయాబీ దేశం శపింపబడిన దేశం. చూడండి, ఒక కుటుంబం మోయాబీ దేశానికి వెళుతూ ఉన్నారు. ఆ వాక్యాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రూతు గ్రంథం నుండి తీయండి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? మోయాబీ దేశానికి వెళ్తున్నారు. ఏ దేశాన్ని వదిలిపెట్టి? ఏమండి, ఏ దేశాన్ని వదిలిపెట్టి? యోధా బెత్లెహేమును వదిలిపెట్టి. ఆ వాక్యాన్ని రూతు గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుంచి చూడండి ఒకసారి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళారు? ట్రైన్లో. ఏ దేశాన్ని వదిలిపెట్టారు? ఏమండి, యోధా బెత్లెహేము. ఈ యోధా బెత్లెహేము ఎటువంటిదంటే, ఈ బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. ఏది చెప్పండి, అందరు పలకండి. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి. దేవుడు నివసించి స్థలం అది. దేవుడు సంచరించే స్థలం అది. ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారండి? మోయాబీ దేశానికి వెళ్తున్నారు. ఆ వెళ్ళిన స్టోరీ ఒకసారి కిందకి చదువుకుంటే, వెళ్ళి ఏమో బాగుపడ్డారా? ఏమండి, వెళ్ళి ఏమో బాగుపడ్డారా? చూడండి ప్రియా దేవుని బిడ్డ, నయోమి తన భర్తను పోగొట్టుకుంది. అలాగే తన 2 కుమారులను కూడా పోగొట్టుకుంది. విస్తృతురాలైపోయింది. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఎటువైపు చూస్తుందంటే ఆ బెత్లెహేము వైపు చూస్తూ ఉంది. ఆ దేవుని సంఘం వైపు చూస్తూ ఉంది. దేవుని సావాసం వైపు చూస్తూ ఉంది. దేవుని పిల్లల వైపు చూస్తూ ఉంది. ఎవరి వైపు చూస్తుంది? ఎవరి వైపు? అంతకుముందు ఏం చేసింది? దేవుని పిల్లల్ని వదిలిపెట్టి మాట్లాడాలి. దేవుని పిల్లల్ని వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, ఏమండి, దేవుడు దిగువచ్చిన ఆ పాదపీఠాన్ని వదిలిపెట్టి, దేవుడు సంచరిస్తున్న సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? శపింపబడిన మోయాబీ దేశానికి వెళ్ళిపోయింది.
ఈరోజు ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ కృపా కాలాన్ని మనం వ్యర్థపరుచుకుంటే జరగబోయే దినాల్లో ఈ కృపాకాలం కాస్త వెళ్ళిపోతుంది. ఇంకో కాలం వస్తుంది, అది శ్రమల కాలం. ఆ శ్రమల కాలములో తల్లి జాడ పిల్లకు లేక, చెట్టికొక్క పుట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడో. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ప్రియ దేవుని బిడ్డ, సంఘములో ఉండి నువ్వు సంఘానికి వస్తూ సంఘములో దేవుని మాటలు వింటూ ఈ కృపాకాలం కాస్త పోగొట్టుకుంటే నీకు జరగబోయేది, నీ మీదకి హఠాత్తుగా వచ్చేది ఏంటంటే శ్రమల కాలం. ఇంకా నువ్వు ఎంత కృప కావాలన్నా మాట్లాడండి, మాట్లాడండి. అమ్మాయి యవనస్తులని పిల్లలారు నయంగా చూడండి. ఎంత కృప కావాలన్నా కృప దొరకదు, కృప దొరకదు. ఇంక శ్రమే. పరిగెత్తికి వెళ్తాడంట. ఎక్కడికే ఎక్కడికే? అమ్మో, ఈ శ్రమలు నేను భరించలేను, ఈ హింసలు నేను భరించలేను. పరిగెత్తికి వెళ్ళి బండకేసి తల బాదుకుందామంటే ఆ బండ అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. ఒరే దుష్టుడా, పాపాత్ముడా, ఎంత చెప్పినా దేవుని మాటలు వ్యర్థపరిచేవు. నాకెందుకు ఈ దరిద్రం అని ఆ బండ ఏమవుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. అయ్యి బాబా నేను తట్టుకోలేను అని చెట్టుకి ఉరేసుకుందామని వెళ్ళావు అనుకో, చెట్టు అక్కడ ఉండదంట, చెట్టు వెళ్ళిపోతుందంట. శ్రమలు అనుభవించవలసిందే భూమి మీద. ఆ 7 ఏళ్ల శ్రమలు అనుభవించిన తర్వాతే ఇక దేవుని భయంకరమైన స్థితి. అందుకునే నేను ముందే చెప్పాను, కాలాలు ఎన్ని చెప్పాను. బైబిల్లో ఉన్న కాలాలు 3 కాలాలు. ఎన్ని కాలాలు? ఏ కాలాలు? ఒకటేమో అజ్ఞాన కాలం, మన పితరులు అజ్ఞానంతో ఏం చేసేవాళ్ళు వాళ్ళకే తెలియదు. రెండోది ధర్మశాస్త్ర కాలం. దేవుడు మనకిచ్చిన ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మన పితరులు నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రభు కాలం, కృపాకాలం. ఈ కృపాకాలంలో నా దేవుడు మీ మీద ఆయన కృప కుమ్మరించును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈవిడేమైనా బాగుపడిందా అంటే మోయాబీకి వెళ్ళి ఏమి కూడా బాగుపడలా. ఒక మాట చెప్తాను వినండి, సంఘ సావాసం గురించి చెప్తాను వినండి. సంఘ సావాసం అంటే అంటుకట్టుబడుట. ఏంటండి అది? అంటుకట్టుబడుట సంఘ సావాసం అంటే. ఈ అంటుకట్టబడిన విషయంలో ఏమాత్రం కూడా మనం ఏం చేయకూడదు. ఈ అంటు ఎప్పుడైతే విడిచిందో ఏమైపోద్దంట, నేను దీని నుంచి దూరం అయిందనుకో ఏమైపోద్ది, ఇది మాడిపోద్ది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం అక్కడ ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు మళ్ళీ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడికే రండి. 17వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. చూడండి, ఆ వాక్య భాగములో ఇక్కడ అంటున్నాడు, మోయాబీలారా, శపింపబడిన వారులారా, దేవునికి దూరంగా ఉన్నవాడా, నువ్వు ఎడారి భూమిని కోరుకుంటున్నావు. ఎడారి భూమిని కాదు,
నన్ను కోరుకో. ఏమన్నాడైనా? నన్ను కోరుకో, నన్ను నమ్ముకో. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. వాడు ఎవరండి? వాడు ఏమన్నారు? వాడు అక్కడ వాడేం కోరుకున్నాడో? ఎడారిలో. అమ్మా నోటన్న మాట్లాడలేదేంటి? ఏం కోరుకున్నాడో? నిశ్చలమైన భూమి కోరుకున్నాడు. చౌటి భూమి కోరుకున్నాడు వాడు. అవునే, చౌటి భూమి. అక్కడ కాలిపోయిన భూమి కోరుకున్నాడంట. కాలిపోయిన భూమి ఎవరన్నా కోరుకుంటారండి? మాట్లాడండి. ఇదివరకు మాకు ఇక్కడ బేతినిపేట అని ఉండేది. నాసోర్ సెంటర్లోంచి లోపలికి వెళ్ళాలి, బేతినిపేట. మేము అక్కడే పుట్టి అక్కడే పెరిగాం. మేము గూటి పిల్ల ఆడుకుంటా వెళ్ళేవాళ్ళం. అక్కడ ఇటుకలు ఆమె వేసేది ఇంచుమించులో ఒక అరెకరం ఉంటుంది. ఎప్పుడు ఇటుకలు కాలుతూనే ఉంటారు అక్కడ ఎప్పుడు కూడా. మేము పుట్టకముందు నుంచి ఆ వ్యాపారం అక్కడ జరుగుతుందేమో. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆ ఇటుకలు వ్యాపారాలు ఏం జరగట్లేదు, కానీ ఆ స్థలం ఎవరు కొంట్ల అలాగే ఉంది. ఎందుకని చెప్పండి? ఏమా కాలిపోయింది. ఇక్కడ ఏమని రాస్తుందో పై వాక్యంలో? వాడు అడవిలో కాలిన నేలయందును. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఆ కాలిపోయిన ఆ భూమిని కోరుకుంటున్నాడంటే ఆడు ఎటువంటి వాడండి? ఆ చౌటు భూమిని కోరుకుంటున్నాడు. ఎటువంటి వాడండి? ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన అంటున్నాడు, యెహోవాను నమ్ముకో. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి మనం ఇప్పుడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు. అక్కడ కింద కూడా మంచి వాక్యం అది చూడండి. అది కాలువ ఓరను దాని వేళ్ళు తన్నును. కాలువ ఓర దాని ఏళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఎండ కలిగినను అదేమో భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. దాని ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చింత నొందదు, కాపు కూడా మానదు. ఎక్కడ నాటబడిన చెట్టు ఇది? ఏమండి, ఎక్కడ నాటబడిన చెట్టు అంట? అరణ్యములోనా? ఏమండి, అరణ్యంలోనా? చౌటు భూమా? జలముల యొద్ద. ఆ జలములు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు సంఘములో నువ్వు నాటబడితే ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటావు. ఏది కూడా నీకు లోటు అనేది దేవుడు రానివ్వడం. ఎప్పుడు కూడా కాపు మానవు. ఎప్పుడు కూడా నీ ఆకు పచ్చగానే ఉంటుంది. నువ్వు ఎక్కడ నాటబడాలంటే యేసయ్య నదిలో నువ్వు నాటబడాలి. యేసయ్య సంఘములో నువ్వు నాటబడాలి. జీవము గల దేవుడి సంఘములో నువ్వు నాటబడాలి. ఆ వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యమే మన మొక్కలకి ఏం కలగజేస్తుందంటే తేటతనము కలగజేస్తుంది, సంతోషాన్ని కలగజేస్తుంది, ఉల్లాసాన్ని కలగజేస్తుంది, ఆనందాన్ని కలగజేస్తుంది. కొట్టు యేసుకి చప్పట్లు ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును. గట్టిగా కొట్టండి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, వర్షము లేకపోయినను. ఏంటట? వర్షము లేకపోయినను చింత నొందదు,
కాపు మానదు, కష్టాల్లో నువ్వు చింతనందవు, వేదనలో నువ్వు చింతనందవు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నాను నేను, ఆయన సన్నిధిలో నాటబడ్డాను నేను. ఈ కష్టాలు నాకు ఎంత మాత్రము ఏది కూడా అపాయము కలగజేయదు. పక్షుల్ని పోషించిన దేవుడు ఏమండి, పక్షులు ఏంటంట, ఎత్తవు, కొయ్యవు, కూర్చుకోను, వాటిని పోషిస్తున్న దేవుడు ఆయన సన్నిధిలో నాటబడిన నిన్ను ఇంకెలా పోషిస్తాడంటే, సమృద్ధి అయిన శ్రేష్టమైన ఆహారాలతో నా దేవుడు మిమ్మల్ని పోషించును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడు ప్రియా దేవుని బిడ్డ, అక్కడ కాపు మానదు, చింత సమృద్ధి 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 కావాలంటే ఈ రూతమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబికి వెళ్ళిపోయింది, శపింపబడిపోయింది. మళ్ళీ సమృద్ధి కాలం ఎక్కడ వస్తుంది? యోదయ బెత్లెహేముకు వస్తుంది. మళ్ళీ యోదయ బెత్లెహేములో ఏముంది? సమృద్ధి ఉంది. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. ఏది కూడా దేవుడు మీకు లోడ్ చేయడు. నువ్వు ఎక్కడ నాటపడ్డావంటే జలముల యొద్ద నాటపడ్డావు. దేవునికి మహిమ కలుగునగాక. 4వ మాట చూడండి, కీర్తనల గ్రంథములో 104వ కీర్తన 16వ వాక్యాన్ని చూడండి ఒకసారి. యెహోవా వృక్షములో తృప్తి పొందుచున్నవి. ఏంటంటే అయ్యి యెహోవా వృక్షములు. అందరూ తీసారా? కీర్తనలో 104 16వ వాక్యం. యెహోవా వృక్షములు ఏం పొందుకుంటున్నాయంట? తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబోనోను దేవదారు వృక్షములో తృప్తి పొందుచున్నవి. తృప్తి. ఎవరు నాటిన కొమ్మ, ఎవరు నాటిన వృక్షాలు? ఏమండి చెప్పండి. ఏ వృక్షాలు ఇవి? లెబోనో వృక్షాలు, దేవదారు వృక్షాలు. చాలా విలువైనవి. అంటే దేవుడు వృక్షాలని, సంఘానికి వస్తున్న బిడ్డలను ఎలా పోల్చాడంటే వృక్షాల్లా పోల్చాడు. ఎలా పోల్చాడండి? వృక్షాలు. నేను చెప్పాను, అరుహ వృక్షము, జీవవృక్షము. మన అరుహ వృక్షము వలె ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. అది నిశ్చలమైన భూమిలో బ్రతుకుతుంది. అదే అంటే కాలిన భూమి, నరకంలో. అది మనం కోరుకోం. మనం కోరుకున్నది ఏంటంటే యెహోవా నాటిన వృక్షములు తృప్తి పొందుచున్నారు. ఏం పొందుకోలేండి? ఏం చెప్పండమ్మా? తృప్తి. ఎవరు నాటిన వృక్షం ఇది అంటే సంఘానికి వస్తున్న మీతో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ఒక వృక్షానివి. మీరందరూ వృక్షాలే. ఏ వృక్షాలో మాట్లాడేటండి? ఏ వృక్షాలు మీరు? అక్కడ ఏమని రాస్తున్నది? యెహోవా వృక్షములో తృప్తి పొందుచున్నవి. ఏ వృక్షాలు ఇవి? ఆయన నాటిన లెబోనో దేవదారు వృక్షములు. లెబోనో దేవదారు వృక్షములు. తృప్తే కాదు. ఆ కింద మాట చదువుకుంటే అక్కడ ఏముందంటే ఆ లెబోనో దేవదారు వృక్షము క్రిందకంట అనేకమైన పక్షులు.
ఏమండి? అనేకమైన పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం ఉంటున్నాయి. అంటే చూడండి, మనకి దేవుడు సమృద్ధే కాకుండా మనము అనేకమైన మందికి సహాయం చేసినట్లుగా నా దేవుడు మీ హస్తాల్ని దీవించును గాక. అప్పుడు కొట్టండి ఏసైకి చాపట్ల గట్టిగా, దేవుని స్తోత్రం కలుగునుగా. అట్ట నా దేవుడు మీ హస్తాల్ని దీవించును గాక, మీ చేతి పనులు దీవించును గాక, మీ ఉద్యోగాల్ని దీవించును గాక, మీ వ్యాపారాలను దీవించును గాక. మీ పిల్లల చదువుల విషయంలో దేవుడు సహాయం చేసి ప్రమోషన్లు కలగజేయును గాక. సమృద్ధి ఏంటన్నది? అనేక మందికి మీరు ఆశ్రయము కలగజేసే చెట్లు, వృక్షాలు, ఆశ్రయము కలగజేసే వృక్షాలు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, అందుకునే చెప్పాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కృపాకాలాన్ని మీరు దొంగిలించకండి. ఈ కృపాకాలాన్ని మీరు దొంగిలించకండి. దొంగిలించి కాస్త ఈ కృపాకాలం వెళ్ళిపోతే శ్రమకాలం వస్తుంది, ఇంకా పరిస్థితులు తారుమారైపోతాయి. బైబిల్ పట్టుకుంటా కూడా ఉండదు, బోధించేవాడు ఉండడు, సంఘాలు ఉండవు, కూల్చబడతాయి, సేవకులు ఉండరు, చంపబడతారు, హతసాక్షులు అవుతారు, సంఘం చదిరిపోతుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ఈ కృపాకాలములో ఆదివారం దొంగిలించకండి. ఈ కృపాకాలాన్ని బల్లకు దూరం అవ్వకండి. బల్లకు దూరం అయ్యాడు ఇస్కరేతు యోధా, బైబిల్లో చదవండి. బల్లకు దూరం అయ్యాడు, బల్లారాధనకు దూరం అయ్యాడు, బల్లారాధనలో లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. విని వెంటనే వచ్చి సాతాను ఏం చేసింది? ఆవరించేసి వాడిని నానా యాతనలు పెట్టింది. చెట్టుకు ఉరేసుకొని చచ్చాడు. చాలా జాగ్రత్తగా సంగమా, వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడితే ఈ కృపా కాలములో నువ్వు కృప పొందుకొని దేవునికి విలువైన వృక్షం వలె నువ్వు సంఘములో ఉండాలి, సంఘములో నాటబడాలి. ఏదో ఊపితే మాట్లాడండి, సాతాను కూడా వచ్చి ఊపుతాడు. ఊపినప్పుడు నువ్వేం చేయాలి? ఏమండే? డిగుటికం అని ఊగిపోవాలా? మాట్లాడండి అంటే ఏమండే? ఇటు ఊపితే ఇటుపు. ఒక్కొక్కళ్ళు అసలు ఎలా ఉంటుందంటే అని గాలి అట్టేస్తే అటు వెళ్ళిపోతాడు, అని గాలి ఇట్టేస్తే ఇటు వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు తిరుగుతున్నాడో, ఆమె ఎందుకు తిరుగుతుందో కూడా తెలియదు. సాతాను కూడా వచ్చి నేను ఎంత ఊపినా, నేనెవరినో తెలుసా? యేసయ్య నాటినా, చెప్పండి, యేసయ్య నాటిన లెబానోను దేవదారు వృక్షము రా నేను. ఏంటది? లెబానోను దేవదారు వృక్షము నేను. అది భారీ ఎత్తు. ఎలా ఉంటుందో తెలుసా? ఏ సాతానుగాడో చూపినా ఆడు ఊగిపోలే తప్ప, మాట్లాడండి, ఆడు ఊగాల తప్ప అది ఊగదు. ఎందుకంటే యేసయ్య కోరుకున్న వృక్షాలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కోరుకున్న వృక్షాలు మీరు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు కోరుకున్న వృక్షాలు మీరు? యేసయ్య కోరుకున్న వృక్షాలు, యేసయ్య మిమ్మల్ని సంఘములో నాటిన వృక్షాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అక్కడ కీర్తనలో త్వరగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 92వ కీర్తన 12వ వాక్యం చూడండి. నీతిమంతులు
అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి అమ్మ. కీర్తనలు 92:13 వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. 12 చదువు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎక్కడ నాటినా ఎక్కడ నాటాడు ఆయన? ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ నాటాడు చెప్పండి? దేవుని మందిరములో నాటాడు ఆయన. దేవుని మందిరములో నాటబడిన వారు ఏమవుతారంట? వర్ధిల్లిదము. మన దేవుని మందిరమందు నాటబడిన మళ్ళీ వర్ధిల్లిదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మువ్వవేయుద. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో నాటబడితే నువ్వు వర్ధిల్లుతావు. ఎవరు నాటారు నిన్ను? ఎవరు నాటారు? యేసయ్య తీసుకొచ్చాడు నిన్ను ఇక్కడికి. యేసయ్య నిన్ను రప్పించాడు ఇక్కడికి. నువ్వు ఇక్కడ నాటబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక్కడ నువ్వు నాటబడితే వర్ధిల్లుతావని యేసయ్యే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారో. ఆమేన్. ఇక్కడ తీసుకొచ్చిన నిన్ను ఆయన ఏం చేశాడంటే నాటాడు. ఎక్కడ నాటాడంటే జలముల యొద్ద నాటాడు. జీవపు ఓట. మన యేసయ్య ఎవరండి? జీవపు ఓట. ఆ జీవపు ఓటను మనం ఏం చేయాలి? ఆ సారాన్ని ఏం చేయాలి? చెప్పండి. ఆ సారాన్ని మన ఏర్లు తన్నుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలా? పైపైన ఏమంటే ఏర్లు పైపైన మనయే. పైపైన ఏర్లు అయితే ఏమవుతాయి? మన గాలికి చాలా చెట్లు అడిపోయినాయి. ఎందుకు అడిపోయిందా ఈ చెట్టు అని దగ్గరికి వెళ్ళి చూస్తే దాని ఏర్లన్నీ పైపైన అల్లుకుంది. పాపం పెచ్చదే. ఎదుగుతూ బట్టి అంత తాళ్ళలాగా ఎదిగిపోయింది. ఏమండా తాళ్ళలాగా ఎదిగిపోయింది. దాని అంక చూస్తే ఎంత అందంగా ఉందో, ఎంత సొగసుగా ఉందో అనుకున్నారు. అటు వెళ్ళిన వాళ్ళు ఇటు వెళ్ళిన వాళ్ళు వచ్చి రాత్రి కాడ గాలి దుమ్కి ఏమైపోయింది? బొక్కబోరలుగా పడి ఉంది. అంటే మన భక్తి ఎలాగ ఉంది? అవునా? రోడ్డు అంటే వెళ్తా రోడ్డు అంటే వెళ్తా ఒక అక్క నాకు ఫోన్ చేసి, పాస్టర్ అండి ఈరోజు నేను ఆరాధన రావట్లేదండి అంది. ఏమ్మా అన్నాను. ఊరేస్తున్నానండి అంది. ఎంత భక్తో. మళ్ళీ ఎవరో చెప్తుందే మాట్లాడేంటండి, నా ప్రాణం ఎంత ఉసురమంటుందండి. ఒక ఆత్మ సంఘానికి రావట్లేదు అని నా ప్రాణం ఎంత ఉసురమంటుంది. నా ప్రాణమే అంత ఉసూరం అందంటే యేసయ్య ప్రాణం ఇంకెంత ఉసూరం అంటుంది చెప్పండి. ఆయన ఇంకెంత బాధపడతాడు. ఒక్కసారి విశ్వాసి నీ ఏర్లు ఎలాగున్నాయి? పైపైనే ఉన్నాయా? పైపైన నటిస్తున్నావా? పైపైన ఏర్లుంటే రాబోయే దినం ఉంది. 1000 ఏళ్ల కాల శ్రమల కాలం.
ఆ శ్రమల కాలంలో నేను ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కృపాకాలంలో నువ్వు కృప పొందుకో. ఈ కృపాకాలం ఎంతవరకు ఉండదో తెలియదు, ఇప్పటికే వచ్చేస్తుంది అటు నుంచి. ఎంతవరకు ఉండదో తెలీదు. కూల్చుకుంటా వస్తున్నారు, చంపుకుంటా వస్తున్నారు, నరుక్కుంటా వస్తున్నారు. కొంతమంది మనకెందుకు లేరా బాబు ఈ సేవ అని మానేస్తున్నారు. నన్ను కూడా అన్నారు కొంతమంది, నీతోనే ఆపేసే, ఇంకా చాలు, మళ్ళీ ఆపిల్ని కూడా దింపుతావేంటి సేవకే, సేవ ఇంకెక్కడ సేవ, ఇంక సేవ ఉండదా అని నాతో కూడా చాలామంది అన్నారు. సేవలోనే మేము కొవ్వొత్తులాగా కరిగిపోవాలి అని నా పిల్లని సేవకు సమర్పించుకున్నాను. అల్లుడిని కూడా సమర్పించుకునే సేవకుని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను వెనక తిరగలేదు, ఎవరి మాటలని లెక్క చేయలేదు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది, వాళ్ళిద్దరిని ఏం చేస్తుంది, పోషిస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, పైపైన ఏర్లుండి పైపైన భక్తి చేస్తే గాలికి ఏమవుతుందంటే పడిపోతుంది. మన ఏరు ఒకటి ఉండాలి, ఆ వృక్షానికి ఏరు ఒకటి ఉండాలి. ఆ ఏరు తల్లి ఏరు. ఏది? ఏ ఏరు? తల్లి ఏరు. ఎక్కడ ఉంటుందా తల్లి ఏరు? ఎక్కడ ఉంటుందండి? చెట్టుకి మయులో ఉంటుంది. అర్థమైందా మీకు? చెట్టుకి మయాన్ని ఉంటుంది. ఆ తల్లి వేరు ఎక్కడికి వెళ్తుందంటే లోలోనికి వెళ్ళి బిగబట్టు కూర్చుంటుంది. అలాగా బిగబట్టుకుని కూర్చొని అక్కడున్న సారాన్ని ఏం చేస్తుందంటే లాక్కుంటుంది. ఈ పైపైన ఉన్నట్లకి సారా ఏమి ఉండదు, పైపైన ఉన్నట్లకి ఏముండదు, సారం ఉండదు. అది అడబడలా ఏంటంటే ఏమంటారా, ఏదో అంటారు కదా, 4 మాటలు ఏదో చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంట. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, నేను చాలా క్షుణ్ణంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడు చెప్పిన మాటలు. అందుకునే ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ నువ్వు ఎక్కడ నాటబడాలి? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీ కుటుంబాలు వర్ధిల్లును గాక, మీ బిడ్డలు వర్ధిల్లును గాక. ఆమెన్ చెప్పరేంటమ్మా, బిగుసుకొని కూర్చున్నావు? దప్తిలోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? దప్తి అంటే తెలుసా? అర్థమైందా? మనిషి ఇక్కడే ఉంది, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? తిరిగేస్తుంది బయట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, మీరు అటువంటి వారు కాదు, మీరు దేవుని మందిరములో నాటబడిన వారు. నా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి. నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై. చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వాక్యం. నా పరిశుద్ధ ఆలయపు అలంకారము నిమిత్తమై
లెబానోను శ్రేష్టమైన లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గుంజి చెట్లను నీ యొద్దకు తేబడును నేను నా పాద స్థలమును మహిమపరచెదను నేను నా పాదాల స్థలమును ఏం చేస్తాడంట మహిమపరచెదను. ఆయన ఏ చెట్లను కోరుకుంటున్నాడో ఇప్పుడు చెప్పండి. శ్రేష్టమైన చెట్లు. ఏమండి ఏ చెట్లు అండి? అమ్మా అయ్యా నువ్వే చెట్టువి? మాట్లాడండి. మీరు ఏ చెట్టు అండి? మీరు ఏ చెట్టు? బుజ్జా ఏ చెట్టు? శ్రేష్టమైన చెట్లు. ఆయన సంఘాన్ని కోరుకుంటున్నాడు. నా పాదాలు నా పాదాలు నా సంఘంలో పెడతా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం కనుక నా పాదాలు కూడా ఉన్న సంఘమా, విలువైన శ్రేష్టమైన ఆ చెట్లునైనా కోరుకుంటున్నాడు. ఏ చెట్టు పడితే ఆ చెట్టు అయినా కోరుకోడు. ఉండటానికి రమ్యంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, ఎత్తరగా ఉండొచ్చు. ఏమన్నా బాడీ ఇంత పెంచుకొని ఎత్తరగా లైన్లో నుంచున్నారంట. వీడు మిలిటరీ మేను, వీడు యుద్ధానికి వెళ్తాడు, వీడు బాగా ఫైట్ చేస్తాడు, వీడికి కత్తి తిప్పుతం వచ్చు, వీడికి పొడుతం వచ్చు. ఇవన్నీ చెప్తుంటే వీళ్ళు ఎవరిని దేవుడు కోరుకుంటలేదు. ఇంకెవరని ఉన్నారంటే ఆ గొర్రెలు కాసుకున్నాడు ఒక పొట్టోడు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్తే కంపు. ఏం కాసుకుంటున్నాడు? ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎంత ఉన్నాడో ఏమండి? ఎంత ఉన్నాడు? బొడతాడు. ఏదో 10 గొర్రెలు ఇస్తే లానా ఆ 10 గొర్రెలు కాస్తున్నాడు. ఆయన పిలిపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? అది దేవదారు వృక్షం, శ్రేష్టమైన దాబిదా, నీవు నా సన్నిధిలో దేవదారు వృక్షము, శ్రేష్టమైన వృక్షం, నిన్ను నేను కోరుకుంటున్నానని కోరుకుని అభిషేకించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక విలువైన దేవదారు. అక్కడ ఎన్ని వృక్షాలు చెప్పాడు? ఏమండి? లెబానో శ్రేష్టమైన దేవదారు వృక్షములో సరళ వృక్షములో గుంజి చెట్లు నా యొద్దకు నా పరిశుద్ధ స్థలానికి. వాక్యం వింటుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. దేవుడు మనల్ని ఎలా పోల్చుకున్నాడు? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఇది చెప్పి నేను ముగిస్తాను. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథము 22:14 వాక్యం అందరూ తీయండి. ఫైనల్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము జీవవృక్షమునకు చూడండి. ప్రకటన గ్రంథము 22:14 వాక్యం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ధన్యులు. ఏ పట్టణం అదే? ఏ పట్టణం? ఓసారి దేవుని స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగాను. హల్లెలూయా. ఏ పట్టణం? 12 గుమ్మాల పట్టణం. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాల పట్టణం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు గోత్రాలు చొప్పున 12 గుమ్మాలు. అలాగే కొత్త నిబంధనలో యేసు ప్రభు శిశువుల సంఖ్య 12. యేసు ప్రభు చెప్పాడు,
ఒక్కొక్కరికి ఒక్కొక్క గుమ్మం తాళం చెవి. ఈ 12 అపోస్తులు, ఈ అపోస్తులు 12 కూడా ఈ 12 గుమ్మాలు, ఈ 12 గుమ్మాలలో నుంచి మనం ప్రవేశించాలి లోపలికి. అదవుతుందా అంటే అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏమంటే అర్థమవుతుందా వ్యర్థమవుతుందా చెప్పండి ఒకసారి. అర్థమవుతుందండి. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాల్లోకి ప్రవేశించేది ఎవరు? సంఘానికి వచ్చినట్లుగా మాట చెప్తానేనండి. సంఘానికి వచ్చినట్లుగా ఏమండి, అబ్బా నేను ఒక్కొక్కరు వస్తూ ఉంటా, టైం చూస్తూ ఉంటా. ఓహో 10-30 నిమిషాలకి మనం పులిపిట మీద ఉండి, ప్రభువా స్తోత్రం నాయన, పిల్లల్ని తీసుకురా నాయన, నీ ప్రజలను తీసుకురా నాయన అని ప్రార్థన చేస్తే 11 ఒకలో, 11:30 ఒకలో, 12 ఒకలో. సమయము క్రమము లేని వారులారా ఏమన్నాడండి యేసుప్రభు? క్రమము లేకపోతే అక్రమం. నువ్వు సినిమాకి వెళ్తా క్రమం ఉంది, ట్రైన్కి వెళ్తా క్రమం ఉంది, టిక్కెట్లు తీసుకుంటాకే, ఆ బుక్ చేసుకుంటాకే 4 రోజుల ముందు 20 రోజుల ముందు ఆదివారం చూడవు, శనివారం చూడవు, మంగళవారం చూడవు. టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు నాకు బాధ కలుగుతుందండి. బాధతో మాట అంటున్నాను, నన్ను క్షమించండి. మరి ఈ 12 నువ్వు సంఘానికి, సావాసానికి, చర్చికి సమయానికి రానప్పుడు ఈ 12 గుమ్మాలలోంచి నువ్వు ఎలా ప్రవేశిస్తావు? అక్కడ అన్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారై. ఏ వృక్షము? జీవవృక్ష ఫలాలు మీరు తినాలి. ఆ జీవవృక్ష ఫలాలు మీరు తినకపోతే ఏమండి ఆ 12 గుమ్మాలలో ప్రవేశం మీకు లేదు. చూడండి, ఫలాలు యేసు దేవుడు ఆదిలో ఆదాముకు చెప్పాడు, ఆదామా ఈ ఫలాలు తినొద్దు. ఎవరన్నాడండి? మాట్లాడరేంటండి? ఈ ఫలాలు తినవద్దు. ఆదాము ఎవరు చెప్పారు? చెప్పాడు, ఇగా ఈ ఫలాలు ఏ తిన్నాం మనం ఈ తోటలో, ఈ ఫలాలు మనం తినకూడదు అని. అవునా కాదా? తినకూడదు అని చెప్పాడు. తినకూడదు అంటే ఇలాగా ఆకాశం నుంచి సాతానుగాడు ఏం చేశాడు? వెలుగు దూత కింద పడ్డాడు. కింద పడి సాతానుగా మారిపోయాడు. వారు దూతలు కూడా సాతానులుగా మారిపోయారు. వీడు ప్రధాన దెయ్యం. దెయ్యాలు కూడా ప్రధానులు ఉంటారండి, మీరు ఒకవేళ లేరా అనుకోకండి. దెయ్యాలు కూడా మీటింగులు పెట్టుకుంటాయి. దెయ్యాలు కూడా పెద్ద దెయ్యం, చిన్న దెయ్యం ఉంటాయి. కొన్ని దెయ్యాలు వదిలించడం కష్టం, మా మీదే తిరగబడతాయి. నేను బోధనలో సేవ చేసేటప్పుడు, బోధనలో కాదు ధర్మవరంలో సేవ చేసేటప్పుడు అవి మామూలు దెయ్యాలు కాదు, మమ్మల్నే బెదిరించేసి ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు మా పిల్ల, చిన్నపిల్ల ఆడిగిలా ఉండేది, డ్రమ్ కొడతా ఉండేది, బాగా కొట్టేది, డమ్ము 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 కొడితే నేను ఆరాధన చేస్తూ ఉంటే ఇంకా చూడు జుట్టిరబోసుకొని ఒరే ఆపరా అని వచ్చేసింది నా మీదకి. జుట్టిరబోసుకొని ఆపరా, మంట 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 మంట, ఆపరా అని వచ్చేసి ఒక్కోసారి ఇద్దరు వచ్చేసేవారు. ఫస్ట్లో ఒక ఆవిడ వచ్చేసింది. ఇంకా నేనేం చేసేవాడిని అంటే, దీన్ని ఆపకూడదు, ఆపితే మన పని పట్టేస్తుంది ఇది
ఆయన ఏం చేసేవాడిని అంటే, అమ్మ కోట అంటే ఈ పిల్లకి భయం వేసేసి అక్కడ నుంచి లేచిపోయి ఇంకో చోటుకి వెళ్ళిపోయి అక్కడ కొట్టేది. ఏమండే ఆ బాబు అంటే ఇంకా నేను జుట్టు లొంగేసి పట్టుకునేవాడిని, ఆపేవాడిని కాదు, యథార్థమైన మాట బలిపీఠ మీద చెప్తున్నాను. జుట్టులా లొంగేసి ఇలా పట్టుకొని ఆరాధన చేసేవాడిని. ఆరాధన చేసి నేలకు నొక్కి తాళ్ళుతో తండు పెట్టేవాడిని జుట్టుని. ఇంకా అలా పడుకునేది. ఒక్కొక్కసారి నా దగ్గరికి రాలేక దానికి ఆ దమ్ము సాలక రోడ్లంట పరిగెత్తేసేది. అక్కడ నలుగురు పెద్దలు ఉంటే వెళ్ళి తీసుకురండి, ఏదో రకంగా ఆరాధన అయిపోయిందారు తెలిసి తీసుకురండి పంపించేవాడిని నలుగురిని. అవును, కొన్ని దయ్యాలు కొన్ని ఏరియాలు పంచుకుంటాయి. నీది ఈ ఏరియా, నాది ఈ ఏరియా, ఈ ఇల్లు నాది. ఏంటది, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో నేను చెప్పినట్టే వింటారు. ఏసై చెప్పినట్టు వింటారంట. ఎవరు చెప్పినట్టు వింటారు? మాట్లాడేంటండి, నేను చెప్పినట్టే కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటారు. ఈ రోజుకి ఆగిపోవంటే ఆగిపోతారు, ఈ రోజుకి ఆగిపోమంటే ఆగిపోతారు. పంచుకుంటాయి. వాడు భూమి మీదకి దిగివచ్చి ఆమెకి అబద్ధాలు చెప్పాడు. ఇదిగో ఈ పండు దేవుడు మిమ్మల్ని తినొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? మీరు దేవదూతలు అయిపోతారని. మీరు దేవదూతలు అవడానికి ఆయనకి ఇష్టం లేదా? తినండి, దేవదూతలు అవుతారా అని అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్తే ఏం చేసింది? ఇవే కపాలం అని తెంపుకుంది, గబగబా తినేసింది. ఒకటి ఇంకో 2 కాయలు కోసుకుంది, భర్తకు తెచ్చింది. ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఏదో రకంగా తినిపించేసింది. తినిపించిన తర్వాత ఏమైంది? మాట్లాడండి. తిన్న వెంటనే దేవునికి దూరం అయిపోయారు. తిన్న వెంటనే ఆ జీవ జలపు ఓట నుండి, ఆ జీవ వృక్షము ఫలాల నుండి దూరం అయిపోయారు. ఇక వాళ్ళ జీవితం అంట గచ్చి పొదలు ముళ్ళ తీగలే, చెమట ఊర్చుకొని తింటమే. అంతకుముందు తోటలో ఏదోనో తోటలో ఎలా తినేవారు? ఏమన్నా చెమట పెట్టేది వాళ్ళకి ఏదైనా తోటలో. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆదాము అవ్వ తినొద్దన్నాయి, తినరు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు మనతో, మీరు తినవలసిన ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలాలు మీరు తినాలి. ఒకళ్ళు కూడా ఆమెలో ఏ ఫలాలు తినాలి? ఏ ఫలాలు తినాలి? జీవవృక్ష ఫలాలు తినాలి. ఆ తిన్న వాళ్ళకి అక్కడ ఏమన్నాడు? జీవవృక్షపు ఫలాలకు హక్కుదారులై 12 గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకున్న వారు. ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? అమ్మా, అక్క, అయ్యా, అన్న, ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? ఆ కింద భాగం చదవండి. 15. కుక్కలను మాంత్రికులను. ఏంటది? కుక్కలను మాంత్రికులను. కుక్కలను రాస్తుందండి ఇక్కడ. ఏమండి అంటే కుక్క స్వభావం గలవారని మనం అర్థం చేసుకోవాలా? ఏమండి కుక్కలను పెంచేవారని అర్థం చేసుకోవాలా? ఏమని అర్థం చేసుకోవాలి? చదువమ్మ. మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి. ఏంటంటే అది అబద్ధమును ప్రేమించి జరిగించువాడును ప్రతివాడును వెలుపట్టనుందురు. వెలపట ఎక్కడ ఉంటారంట? వెలుపట్టనుందురు. వెలపట అంటే
ఇంక వెలపట అనే మాట వచ్చేసింది అనుకో, ఇంక తప్పదు మనకి. ఏం తప్పదు? ఏం తప్పదాక? ఏం తప్పదు? నరకం తప్పదు. వెలపటి చీకటి అన్నారు. ఏంటండి అది? ఏంటండి అది? వెలపటి చీకటి. అక్కడ తమ వస్త్రములు ఉతుకుకునేవారు ధన్యులు అన్నాడు. ఆ కింద భాగాన్ని అన్నాడు, ఏ ఏ వస్త్రాలు ఉతుక్కోవాలి? అబద్ధం అని అంట ప్రేమిస్తారంట చాలామంది. అయ్య బాబా, అబద్ధాన్ని ప్రేమించడం ఏంటండి? అబద్ధాన్ని ప్రేమించి దాని ప్రకారంగానే జరిగిస్తారంట మహానుభావులు. ఒకసారి నేను ఖమ్మం వేరు, కంభం వేరు. మార్కాపురం దగ్గర కంభం. ఆ కంభంలో సేవ చేస్తున్నప్పుడు ఒక తల్లి ఒక ఆదివారం ఆరాధనకు రాలా. ఆమెకి చిన్న ఫోన్ ఉంది, చిన్న ఫోన్. ఆదివారం ఆరాధనకు రాలేదు, ఏం చేస్తుందో తల్లి అని నేను ఫోన్ చేస్తే ఫోన్ తీసుకొని నేను గమనిస్తాను, చాలామందిని గమనిస్తా. ఫోన్ ఎత్తిన వెంటనే ఫీలింగు వాళ్ళది ఎలాగ ఉంటుందో అని గమనిస్తా. ఎందుకంటే సేవకుండు కదండి, గమనిస్తాను. కానీ ఏమో అన్నం ఇలాంటిదప్పుడు బాగుతా వాక్యం చదువు ఉత్తప్పుడేమో అన్నం. ఎందుకంటే బాబాయ్ కోపాలు వచ్చేస్తాయి. అవును కదండి, కోపాలు వచ్చేస్తాయి. అందుకనే అమ్మా మార్తమ్మా ఎలాగున్నావు అన్నాను. అన్నా అయ్యా కొద్దిగా జ్వరంగా ఉందయ్యా. ఓరు బాబోయ్, మార్తమ్మ తల్లికి ఏమొచ్చేసింది? జ్వరం వచ్చేసిందంట అని. అమ్మ ప్రార్థన చేస్తాను, చౌకడు పోనెట్టుకో అన్నా. నేను నిజంగా అనుకున్నాను. గద్దించి ప్రార్థన చేశాను, అయిపోయింది. వచ్చే వారం వచ్చేస్తానయ్యా అంది. ఫోన్ పెట్టేసింది, అయిపోయింది. వచ్చే వారం కూడా మాట్లాడేంటే, వచ్చే వారం కూడా రాలా. ఇంకా నేను ఫోన్ చేయలే. ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది? మాట్లాడండి. ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది? తగ్గలేదయ్యా అంట. నేను ఫోన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళా ఇంటికి. డైరెక్ట్గా వెళ్ళేటప్పటికి మనవరాలు వచ్చింది. బాగా గడిచింది మనవరాలు. మనవరాలకు బాగా గడిచింది. మనవరాలు గదిలోంచి గవ్వ ఆడుకుంటూ బయటకు వచ్చింది. ఏంటి పాస్టర్ అంటే, ఎరా ఏమ్మా మీ అమ్మమ్మ ఏం చేస్తుంది? ఆరోగ్యం బాగోలేదంట కదా 2 వారాల నుంచి. ఎలాగుంది? ఏంటి మా అమ్మమ్మకి ఆరోగ్యం బాగోలేదా? ఎవరు చెప్పారు పాస్టర్ గారు అన్నాడు. మా అమ్మమ్మకే ఒంట్లో బాగోలేదా? ఎవరు చెప్పారో? రోజుకి నాయి కాదంటూ 4 పొల్లాలు తింటుంది మా అమ్మమ్మ. ఎన్ని పొల్లాలు? నాది కాదని 4 పొల్లాలు తింటుంది పాస్టర్ గారు. మరి అలా చెప్పింది ఏంట్రా? ఒంట్లో బాగోలేదని ఫోన్ పెట్టుకుని ఊహు అని దొరుకుతుంది. అసలు ఏమైందిరా అంటే, ఏమీ కాదు, మా ఇంటికి సెలవులకి చుట్టాలు వచ్చారు. ఎవరు వచ్చారు? సెలవులకి చుట్టాలు వచ్చారు. వాళ్ళని వేసుకొని పార్కులంట అక్కడికి ఇక్కడికే తిరుగుతూ ఉంది. చూడు కావాలంటే ఇంట్లో కూర్చుంది అని చెప్పగానే ఈ మనవరాలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పటికి చాలామంది ఉన్నారు. అత్తా కోడలు సీరియల్ పెట్టుకొని టీవీలో సీరియస్గా చూస్తున్నారండి. ఎలా చూస్తున్నారు? మాట్లాడేంటండి? అత్త కోడలంట. అదేంటో మరి నాకైతే తెలీదు. సీరియస్గా చూస్తున్నారు. వెళ్ళేటప్పటికి ఆమె ఏమైందో తెలుసా? గాబరా పడిపోయిందండి. పెద్ద తల్లి కంగారు పడిపోయింది. ఏమా ఏంటి తల్లే ఏం చేస్తున్నావు? అయ్యా కొద్ది తగ్గిందయ్యా. మళ్ళీ అక్కడ అయ్యా కొద్ది ఏం లేదులే అమ్మ, చెప్పింది మీ మనవరాలు
చెప్పవలసిందల్లా చెప్పింది. అనగానే పాపం ఆ తల్లి తల దించుకొని సిగ్గుపడిపోయింది. నేనేమల్లా, అమ్మా ఇది కృపాకాలం, ఈ కృపాకాలాన్ని దొంగిలించావనుకో రేపు పొద్దున శ్రమకాలం వస్తుంది. శ్రమకాలంలో నువ్వు దొరికేసావనుకో నీ స్థితి ఎలా ఉంటుందంటే పరిస్థితి మారిపోతుంది అని 2 మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేసి వచ్చా. అబద్ధాన్ని ప్రేమించి దాని ప్రకారంగా జరిగిస్తున్నావా? అసలు అబద్ధానికి జనకుడు ఎవడు చెప్పండి అమ్మా. అక్క, అబద్ధానికి జనకుడు ఎవడో మీకు చాలా బాగా తెలుసు. అవును, మరి సాతానుగాడే. అబద్ధానికి జనకుడు ఎవడో మాట్లాడండి. అబద్ధానికి జనకుడు సాతానుగాడు. మీ నోటంట అబద్ధం వస్తే సాతానుగాడు మీలో ఉన్నట్టే. ఎస్, అవును. అబద్ధానికి జనకుడు సాతానుగాడు. నువ్వెంత భక్తి చేసి ఆ దిగి అన్నా, పెద్ద బైబిల్ పట్టుకొని నిన్ను ముసుకేసుకున్నా, అబద్ధం నీ నోట ఉంటే నీలో సాతానుగాడు ఉన్నట్టే. మొదట సాతానుగాడు ఎవరిని మోసం చేశాడు? ఏం చెప్పి మోసం చేశాడు? నిజం చెప్పాడా? అబద్ధం చెప్పి మోసం చేశాడు. ఈరోజు విశ్వాసమైన నిన్ను అబద్ధాలు చెప్పించి క్రీస్తు సరాతుల నుండి మిమ్మల్ని తొలగించి ఆ మైలమైపోయిన ఆ బట్టల ద్వారా మిమ్మల్ని ఉంచాలని వాడు శత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ 12 గుమ్మాలలో మీరు వెళ్లకుండా చేయడానికి. మన సంఘంలో భక్తి చేసి మనం మరణించిన తర్వాత మళ్ళీ ఎత్తబడిన తర్వాత ఆ 12 గుమ్మాల్లోంచి అని వెళ్ళామనుకో, అక్కడ దేవదూతలు ఆఫ్ చేస్తాయి. ఏం చేస్తాయి? దేవదూతలు ఆఫ్ చేస్తాయి. ఏంటి దేవదూతలు నన్ను ఆఫ్ చేశా? అసలు నేను ఎవరినో తెలుసా? నేను సంఘ పెద్దనే. నేను ఎవరినో తెలుసా? మందిరంలో పరిచయం ఎంత చేసేవాడిని. నేను ఎవరినో తెలుసా? సేవకుడినే. నువ్వు సేవకుడు అయినా, పెద్ద బైబిల్ పట్టుకొని నిన్ను ముసుగేసుకున్నా, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నీ బయోడేటా అంతా వచ్చేస్తుంది. నువ్వేమేం చేసావు, ఎన్ని అబద్ధాలు ఆడావో మొత్తం బయోడేటా అంతా అక్కడ నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను. నా దేవుడు ఏమంటే ఆయన అక్కడ మన బయోడేటా అంతా వచ్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అబద్ధాలు ఆడదామా? అవునంటే అవును, కాదంటే ఎవరేమంటారు? ఎవరైనా మిమ్మల్ని శపిస్తారా? ఎవరైనా శపిస్తారా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇశ్రాయేలులో శకునము, మాట్లాడండి, ఇశ్రాయేల్లో శకునము లేదు, ఇశ్రాయేల్లో శాతపడి లేదు. ఒకవేళ ఇశ్రాయేలుని ఎవరైనా శపిస్తే అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అది నీకు దీవెనకరంగా మారిపోతుంది. నిజం చెప్తే, అబద్ధం చెప్తే అండ్ ఒక అబద్ధానికి మళ్ళీ వెనకాల ఎన్నెట్టాలి? ఎన్నెట్టాలన్నమా? ఒక అబద్ధానికి దాన్ని ప్రేమించి దాన్ని నిజం చేయాలంటే ఒక అబద్ధానికి మళ్ళీ ఎన్నెట్టాలి? ఏమండే, 1/2 డజన్ ఎట్టవచ్చు, డజన్ ఎట్టవచ్చు, ఒక అబద్ధానికి 4 ఎట్టవచ్చు. చూసారా సాతానుగాడు ఎంత కుయుక్తుల చేత విశ్వాసం పడగొడుతున్నాడు. అందుకని అక్కడ అన్నాడు, తమ వస్త్రాలు ఉతుకుకొనివారు ధన్యులు. ఏ వృక్ష ఫలాలు తినాలి మనం? జీవ వృక్ష ఫలాలు మనం తినాలి. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న ఆ ఫలాలు తిన్నారో చచ్చిపోయారు. వాళ్ళు అప్పుడే చచ్చిపోయారు.
దేవుడు ఇప్పుడు మనకిచ్చిన ఈ ఫలాలు మనం తింటే, ఈ జీవవృక్షాలు ఫలాలు తింటే మనకి మరణం అన్నదే లేదో. ఏదేదు? ఏ మరణం అది? ఏ మరణం అది? రెండో మరణం. ఆ రెండో మరణం అనేది మనకి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఎలాగుంది నీ పరిస్థితి? అక్కడ అరుహ వృక్షములాగా ఉందా? జీవవృక్షములాగా ఉన్నావా? ఏది కోరుకుందాం? లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఏది కోరుకుందాం? ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడింది. చాలామంది ఊర్లు వెళ్ళారు. దేవుడు వారిని కూడా కృపలో నడిపించును గాక. అందరూ లేచి నిలబడదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నీవు జీవవృక్ష ఫలాలకు హక్కుదారులు కావాలి. ఆ గుమ్మముల వెంట నువ్వు ప్రవేశించాలి. తమ వస్త్రములు ఉతుకుకున్న వారు ధన్యులని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, వాడు కోరుకుంటున్నాడు ఎడారి భూమి, కాలిపోయిన భూమి, చెవిటు భూమి. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఈ కృపాకాలంలో నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? జీవవృక్ష ఫలాలు నేను తినాలయ్యా, నేను తినాలి. అవును అమ్మా, ఆయన అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవమునకు వారసుడు. ఆయన ఆ జీవవృక్ష ఫలాలుగా మారిపోయాడు. ఆ జీవవృక్ష ఫలం ఎవరో కాదు, మన ప్రభువైన యేసు. మన ప్రభువైన యేసు. మన ప్రభువైన యేసైన శరీరాన్ని నువ్వు తిని ఆయన రక్తాన్ని త్రాగుతున్నప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నీ మీద రెండో మరణంకి ఏమాత్రం అధికారము లేదు, లేదు, లేదు. ఓ గాడ్, ఓ జీసస్, అడుగు, ప్రభుని అడుగు. అయ్యా, ఒకేళ నా స్థితి, నా పరిస్థితి అరుహ వృక్షము వలె ఉందేమో, నేను అలా ఉండకూడదు. జీవవృక్షముగా నేను మార్చబడాలి. నువ్వు లెబానోను దేవదారు వృక్షాలను నువ్వు కోరుకుంటున్నావు. శ్రేష్టమైన వృక్షాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నీ మందిరంలో నేను నాటబడి వర్ధిల్లాలి నాయనా, వర్ధిల్లాలయ్యా. దేవుని వాక్యం చెప్తుంది, జీవవృక్షమునకు హక్కుగారుల వారులారా గుమ్మముల వెంట ప్రవేశించండి. తమ వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహత్య చేయవారును, అబద్ధమును ప్రేమించి దాని ప్రకారంగా జరిగించేవారు ఎలపటి చీకటిలో తోయివేయబడతారు. ఒకవేళ నువ్వు అబద్ధాన్ని ప్రేమిస్తున్నావేమో, చాలా జాగ్రత్త. నీ ప్రాణం పోయిన అబద్ధం చెప్పొద్దు. అది చిన్నదైనా పెద్దదైనా, చిన్నదైనా పెద్దదైనా అబద్ధానికి జనకుడు సాతానుగాడు. ఆ జీవవృక్ష ఫలానికి అధికారి మన యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన
ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవాధిపతివైన మా దేవానికి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, శాలేము రాజ్యానికి స్తోత్రములు నైనా. నువ్వు మహిమ కలిగిన దేవుడివి నైనా, పరక్రమ కలిగిన దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైనది దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఈ ఉదయ కాలము నాయన, ఈ మధ్యాహ్న కాలము నీ పాదముల కడ మేము అందరమే చేరి ఉన్నాం ప్రభువానికి స్తోత్రములు. అయా నీ సేవకుల్ని నిలబెట్టుకోండి ప్రభా. మా అందరితోనూ తేట తెల్లగాను మాట్లాడున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. వచ్చిన బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని విన్నారు ప్రభా. అయా గ్రహించే ఆత్మను దయచేయండి నాయన. వాక్యాసరంగా నడిపించే ఆత్మను కూడా మీరు దయచేయండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, ఎంబడించే ఆత్మని బిడ్డలకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ కుప్ప ఎంబడి కుప్పని బిడ్డలకు దయచేయండి దేవానికి స్తోత్రములు తండ్రి. అయా నాయన ఏ వృక్షమును కోరుకోవాలని నాయన అయా నువ్వు అడిగినప్పుడు ప్రభా, అయా నాయన జీవ ఫలపు వృక్షము పొందుకోవాలని మేము అడుగుతున్నాము దేవా, నీకు వందనాలు. అటు ఫలములు ఫలించడానికి నీ గొప్పను అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా నీకు స్తోత్రములు నాయన. గొప్ప కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. మమ్మెవరిని విడిచిపెట్టద్దు పోబా, నీకు వందనాలు. ఎవరు అబద్ధ మాటలకు లోపడకూడదు పోబా. అయ్యా అపవాదు గడి చిక్కుల్లో ఎవరు ఉండకూడదు నాయన. అడికి అబంధస్థాలకు ఎవరు దొరకకూడదు పోబా. అని గద్దించాలి, అని దూరపరచాలి, అని చెంటకు రాకోకుండా విడుదల కలిగి ఆత్మను పొంది బిడగ మీరు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు. అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా కుక్క వలె కాకుండా పోవా. అయా నాయన మేము నా తండ్రి నీ బిడలుగా నిలబడి ఉండాలి తండ్రి. యథార్థనియో నీతినియో కుప్పనియో మేము ఎదుర్కోవాలి పోవా. అటు ఎంబడించాలి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధ ఆత్మదేవా, మీరు కార్యాన్ని చేయండి, గొప్ప చూపండి పోవా. అయా మా హృదయమనే వస్త్రం ఉతుక్కోవాలి పోవా. అయా నీ గుమ్మం ఎదురుకుండా మేము రావాలంటే మా వస్త్రాన్ని మేము ఉతుక్కోవాలి, మా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మా ఆత్మను శుద్ధీకరించుకోవాలి. మేము నీ బిడ్డలుగా నిలబడి ఉండాలి ప్రభా. అటు కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయా ఈయన వదిలేసిన వారుగా కాకుండా వాక్యాసారుగా నడిపించబడే ఆత్మను మీరు కలగచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మ దేవుడా, ఒక్కొక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి దేవానికి స్తోత్రములు. అయానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయానికి వందనాలు తండ్రి. మా విశ్వాసుల చేతి పనులు ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభా. అయానికి వందనాలు ప్రభా. అనేకమైన రకరకాల పనులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా అయా నిండి అయిన ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. అయా నీ బిడ్డల ధనవంతులుగా ఉంచే దేవుడివి నాయనా, ఆశీర్వదించే దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు. అలాగే విశ్వాసులు ఎవరైనా బలహీనత ఉంటే ప్రభా, అయా ప్రతి బలహీనతని నామములో తొలగించండి, ప్రతి నీరసాన్ని మీరు తొలగించండి. అయా నీ గాయాలను స్వస్థని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రాలు. చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రభా, అనారోగ్యం చేత బాధపడుతుండగా ప్రతి బలహీనత నామములో విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అయ్యా మీరు ముట్టండి, స్వచ్ఛపరచండి ప్రభా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవుడానికి వందనాలు. అలాగే నీ సేవకులకి ప్రభా ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కృపను మీరు దయచేయండి. ఇంకా బలపరచండి ప్రభా. నూతన శక్తి, నూతన కృప, నూతన అభిషేకమును మీరు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన నీ కృప అమ్మడి కృపను మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా వచ్చిన బిడ్డల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప చేరుకూడొచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన.